హలో ఫుడ్ లవర్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ తులసి ఆకుల పచ్చడి. ఇదేంటి తులసి ఆకులతో కూడా పచ్చడి చేస్తారా అని అనుకుంటున్నారా? అవునండి, నిజంగానే అచ్చంగా తులసి ఆకులతోనే పచ్చడి. ఈ తులసి ఆకుల పచ్చడి తినడం వల్ల తులసి ఆకుల్లో ఉండే ప్రయోజనాలని ఈ పచ్చడి ద్వారా పొందవచ్చు. అలాంటి ఈ తులసి ఆకుల పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: తులసి ఆకులు 1 కప్పు, పచ్చిమిర్చి 12, టమాటాలు మీడియం సైజువి 2, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి లైట్గా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకున్న తరువాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటాలు మెత్తబడితే తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తులసాకుల్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని దానిలోకి ఒక చిటికెడు పసుపును వేసి కలుపుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న రోల్ తీసుకుని ముందుగా పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. పచ్చిమిర్చి బాగా నలిగాక ముందుగానే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసి కొంచెం నలిగాక ముందుగానే మగ్గబెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తులసి ఆకులను వేసి మరి కొంచెం సేపు దంచుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని అన్నీ కలిసేటట్లు బాగా దంచి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చివరగా తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడే వరకు తాలింపుని ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగానే బౌల్లోకి తీసి పెట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఈ తులసాకుల పచ్చడి తయారు చేసే విధానం. ఈ తులసాకుల పచ్చడి తినడం వల్ల దగ్గు జలుబు లాంటివి కూడా తగ్గుతాయి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.